వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ. చూడండి, బ్లౌజ్కి మనము హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఈ గల్ల రౌండ్కి హెమ్మింగ్ పట్టీ అనేది ఎలా కుట్టాలనేది ఈ వీడియో అండి. ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్కి లైనింగ్ పీస్తో నేను క్రాస్ పట్టీలు అనేటివి కట్ చేస్తున్నాను. 1 ఇంచ్ కంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ కట్ చేస్తున్నాను అనమాట. అంటే 2 ఇంచెస్కి కొద్దిగా తక్కువ, 1½ ఇంచ్ కరెక్ట్గా వెడల్పుతోటి కట్ చేస్తున్నాను. పొడవు అయితే మనము ఆ గల్ల రౌండ్ ఎంత ఉంటుందో అంత చూస్ చేసుకోవాలన్నమాట. సో కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మనకు తక్కువ ఉంటే మళ్ళీ మనకు వర్క్ అవుతుంది, మళ్ళీ చేయాలి. సో కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా. సో ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. సో చివరలో ఇలా క్రాస్గా ఉంది కాబట్టి నేను దీన్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ మిగిలిన క్రాస్ పీసులన్నిటిని కరెక్ట్గా చూసుకోవాలి. మనము ఏ క్లాత్ ఎట్ సైడ్ మలిచి అటాచ్ చేస్తున్నామో మిగిలిన క్లాత్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసి అటాచ్ చేయాలన్నమాట. చూసుకోవాలి, లేదంటే మొత్తం అయిపోయాక తీస్తే ఒక సైడ్ కుట్టింది ఉంటుంది, ఇంకో సైడ్ కుట్టింది అవ్వకుండా ముందే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే క్రాస్ పట్టీలను వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు దీన్ని ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇంకొక పట్టీ ఉంది, సో ఇలా ఇంకో పట్టీ కూడా స్టిచ్ వేసి కట్ చేసేస్తున్నాను చూడండి. నా కత్తెర అయితే కొంచెం మొండి బారిపోయిందండి, దాన్ని పట్టివ్వడానికి షాప్కి పంపించేశాను. సో నా దగ్గర పాత కత్తెర ఉంది, ఆ కత్తెరతోటి ఇప్పటికైతే రన్ చేస్తున్నాను నా వర్క్ని. సో కటింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉంది, సో అయినా కానీ ఈ వీడియో అయితే తీస్తున్నాను. మరి మనకు బ్లౌజ్ కటింగ్ అయితే కాదు కదా, సో కుట్టేటప్పుడు చిన్న చిన్న కటింగ్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది మనకు. సో ఈ పట్టీని ఇలా కరెక్ట్గా చూసుకోవాలి, గల్లకు సరిపోయిందా లేదా అనేది. సో చూడండి, కొద్దిగా ఎక్కువైంది. సో ఇలా మనము ఏదో ఒక గల్ల సైడ్ ఇలా, అది ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ మలుచుతాం కదా, సో ఇలా 2 ఫోల్డ్గా చేసేసి హుక్స్ పట్టీ ప్లేస్లో, కాజా ప్లేస్లో స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ½ ఇంచ్ మందంతో, పాదం మందంతో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 1½ ఇంచ్ వెడల్పు తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకు పాదం మందం వస్తుంది. చూడండి, ఇలా కరెక్ట్ దాని మిడిల్లో ఇలా పాదం మందంతో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. సో ఇలా వేసేటప్పుడు మనము ఇది క్రాస్ పట్టీ కదా, ఈ పట్టీని మనం లాగకూడదు. లాగితే మనకు ఫోల్డ్ చేసిన తర్వాత మనకు పీకినట్టు ఉంటుందన్నమాట. సో ఈ క్రాస్ పట్టీని మనం లాగకూడదు. లాగకుండా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా మడత పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నా ఛానల్లో హెమ్మింగ్ అనేది సపరేట్గా వీడియో అనేది పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ టక్స్, షేప్ బెల్ట్లు ఇవన్నీ పెట్టాను, కానీ ఎప్పుడు కూడా ఇలా హెమ్మింగ్ అనేది సపరేట్గా వీడియో పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం. సో చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా హెమ్మింగ్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలా పట్టి ఇలా స్టిచ్ వేసుకొని చివరల రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో చివరల రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత చివరల కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి మలిచేయాలన్నమాట, లోపలికి మలిచేసుకోవాలి. సో ఇలా అయింది కదా, కరెక్ట్ కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ కొద్దిగా ఉంచుకొని మలిచేసి కుట్టాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, నేను వీడియోలో చూసిన విధంగా ట్రై చేయండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ కొద్దిగా ఉంచుకొని దీన్ని
ఇలా కట్ చేసుకొని దాన్ని మలిచేసుకోవాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసుకొని దానిపైనుంచి స్టిచ్ వేసి రఫ్ ఇచ్చుకోవాలి. సో ఇలా రఫ్ ఇచ్చేసిన తర్వాత మనం వేసుకున్న స్టిచ్కి ఇలా నీట్గా కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనము ఇటు సైడ్ ఉన్న క్లాత్ని మలిచేసి దాని మీద స్టిచ్ వేసుకుంటాం కదా. సో ఎక్స్ట్రా ఈ స్టిచ్చింగ్ క్లాతులు అనేటివి బయటకు కనిపించకుండా మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో దానికంటే కొద్దిగా తక్కువ ఉండే విధంగా ఈ మిగిలిన పీస్ అనేది చూసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నీట్గా మనం వేసుకున్న కుట్టు పక్క నుంచి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇటు సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ వేస్తాం కదా. సో ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మిగిలిన కుట్టిన క్లాత్లు అనేటివి బయటకు కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసే విధానం కావాలంటే కమెంట్ చేయండి. ఎప్పుడైనా నేను హెమ్మింగ్ 2 దారాలతోటి వేస్తానన్నమాట. ఒక దారంతో వేయకూడదు. ఒక దారంతో వేస్తే అది స్టిఫ్గా అస్సలు ఉండదు. సో 2 దారాలతోటి హెమ్మింగ్ వేయాలి, స్టిఫ్గా ఉంటుంది. సో చూడండి ఈజీగా కట్ చేశాను. ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఏం రఫ్ అవసరం లేదు. సో ఇలా నీట్గా కరెక్ట్ దానిపైన పడే విధంగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ హెమ్మింగ్ చేసేది చిన్నగా పెట్టండి పట్టి అంటారు. అడిగిన దాన్ని బట్టి మనం ఈ వెడల్పు అనేది చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు చాలా చిన్నగా పెట్టండి హెమ్మింగ్ అంటారు. ఈ హెమ్మింగ్ పట్టి కొంచెం ఒక 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి చిన్నగా అంటే గట్టిగా ఉండదన్నమాట. సో ఇలా హెమ్మింగ్ చేసుకొని మనము దారంతో గల్ల చుట్టూ హెమ్మింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు చూసినందుకు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా స్టిచ్చింగ్, కటింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. చూడండి ఇలా లోపలికి మలిచేసి హెమ్మింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.